హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వసు తన చేతికి వాచ్ పెట్టుకుని సెల్ఫీస్ అవి తీసుకుంటూ స్టిల్స్ ఇస్తూ ఉంటుంది. వావ్ వసు, ఇట్స్ సో బ్యూటిఫుల్, ఎక్కడిది అని స్నేహ అడుగుతుంది. జగతి గారితో షాపింగ్కి వెళ్ళినందుకు, ఆవిడ కంపెనీ ఇచ్చినందుకు ఆవిడ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అని వసు అంటుంది. మీరిద్దరూ షాపింగ్కి వెళ్ళడం ఏంటి? ఏంజల్ మ్యామ్ కదా వెళ్తారు, ఇంతకీ షాపింగ్ ఎవరి కోసం అని స్నేహ అడుగుతుంది. ఆవిడ కూతురు కోసం. తన డాక్టర్ ఎవరో కానీ చాలా లక్కీ స్నేహ. తన కోసం ఆవిడ షాప్ మొత్తం కొనేశారు. తనకి లైఫ్ లాంగ్ సరిపడే డ్రెస్సెస్ తీసుకున్నారు. ఇంకా చాలా మ్యాచింగ్ శాండిల్స్, వాచెస్, పెర్ఫ్యూమ్స్, చాలా చాలా షాపింగ్ చేశారు. అవునా, ఆవిడకి డాక్టర్ కూడా ఉందా? ఎనీవే, నాకు కనుక మళ్ళీ జన్మ అంటూ ఉంటే నేను కూడా ఆ ఫ్యామిలీలో పుట్టాలి అనుకుంటున్నానని స్నేహ అంటుంది. దియా ఆఫీస్లో మను కోసం చూస్తుంది. మను ఎక్కడ కనిపించడం. అను కాల్ చేసి పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి నువ్వు మను అని చెప్తుంది. మను లేకపోవడంతో దియా హాఫ్ డే పర్మిషన్ తీసుకుని తను ఒక్కదే వెళ్తుంది స్కూల్కి. పింకీ బన్నీ నేమ్ వినగానే దియా లేచి మీటింగ్ రూమ్కి వెళ్తుంది, ప్రిన్సిపల్ రూమ్కి. దియా వెళ్ళి తన్ని ఇంట్రడక్షన్ చేసుకునే లోపు మను ఇందులో వస్తారు సేమ్ రూమ్లోకి. మను దియాని చూసి ఇంకా ఫ్రీజ్ అయిపోతాడు. అలాగే మిస్టర్ అండ్ మిసెస్ భూషణ్ రండి అనేసి ప్రిన్సిపల్ వెల్కమ్ చెప్తాడు వాళ్ళకి. మను ఇందు వచ్చి వాళ్ళు కూడా చైర్లో కూర్చుంటారు. దియ్య లేచి వెళ్ళిపోబోతుంటే మను చేయి పట్టుకుంటాడు అనమాట, కూర్చోబెట్టేస్తాడు మళ్ళీ సేమ్ చైర్లోనే. ప్రిన్సిపల్ అబ్జర్వ్ చేయడది. మనుకి ఒక సైడ్ ఏమో ఎక్స్ వైపు, ఒక సైడ్ ప్రజెంట్ వైపు కూర్చుని ఉంటారు. పిల్లలు వస్తారు. ప్రిన్సిపల్, క్లాస్ టీచరు పిల్లల మీద కంప్లైంట్స్ ఇవ్వడం మొదలు పెడతారు. సరిగ్గా చదవట్లేదు, టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, యారోగెంట్గా బిహేవ్ చేస్తున్నారు, తోటి పిల్లలతో దెబ్బలాడడం, క్లాషెస్, ఇవన్నీ అన్నీ ఫుల్ కంప్లైంట్స్ చెప్తూనే ఉంటారు. మను విని సారీ సార్ నేను మాట్లాడతాను వాళ్ళతో అనేసి పిల్లల్ని తిట్టడం స్టార్ట్ చేస్తాడు, అరుస్తాడు. ఒక సైడ్ ఏమో పిల్లలు ఏడవడం స్టార్ట్ చేసేస్తారనమాట, కన్నీళ్ళు కాలిపోతా ఏడుస్తూ ఉంటారు. అది చూసి ఇందుకి కోపం వచ్చేసి మను మీద అరుస్తుంది. ఇద్దరు అప్పుడు మను ఇందు ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ప్రిన్సిపల్కి కోపం వచ్చి స్టాప్ ఇట్ బోత్ ఆఫ్ యూ, ఇది స్కూల్ అనుకున్నారా మార్కెట్ అనుకున్నారా? మను నువ్వు కూడానా? ఒకప్పుడు నువ్వు స్కూల్కి కిడ్స్ని తీసుకొచ్చి వాళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తానంటే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యా. నా ఫేవరెట్ అండ్ బ్రిలియంట్ స్టూడెంట్ కిడ్స్కి కూడా నేను టీచ్ చేస్తున్నానంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ ఇప్పుడు ఇదంతా ఏంటి? ఇదంతా చాలా ఇర్రెస్పాన్సిబిలిటీ. పిల్లలతో మీ బిహేవియర్ ఏం బాగలేదు. అలాగే పిల్లలు కూడా చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు స్కూల్లో. టీచర్స్కి అసలు భయపడన్నా భయపడట్లేదు, ఈవెన్ రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. చాలా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు. ఇలా అయితే మీ పిల్లల కోసం వేరే స్కూల్ చూసుకోండి అని ప్రిన్సిపల్ అంటాడు. బెదిరిస్తున్నారా? మీ స్కూల్ లేకపోతే ఇంకే స్కూల్లో ఉండవనుకుంటున్నారా? మాకు కూడా అదే కావాలి, టీసీ ఇచ్చండి, మేము పిల్లల్ని తీసుకెళ్ళిపోతామని ఇందు అరుస్తుంది. ఇందు ఆపుతావా అన్నట్టు గట్టిగా అరిచి ఇందు వైపు చూస్తాడు మను. ఇందు ఆగిపోతుంది ఇంక మాట్లాడుతూ. ఒక పక్కనేమో పిల్లలు ఏడ్చేస్తూ ఉంటారు. దియా అసలు పాపం వాళ్ళని అలా చూడలేకపోతుంది. తనకి ఎంత ఆపోజిట్గా ఉన్నా సరే ఆ కిడ్స్ ఏడుస్తుంటే ఏదో పెయిన్ అనిపిస్తుంది దియాకి. సడన్గా ప్రిన్సిపల్తో ఇలా అంటుంది, ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ యామ్ దియా మనుభూషణ్, ఈ పిల్లలకి స్టెప్ మామ్ని అని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. మను అలా చూస్తూ ఉండిపోతాడు. సార్ మా పిల్లలకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళు చేసింది తప్పే, మా పిల్లల్లో చాలా ఫాల్ట్స్ ఉన్నాయి కాదనను, కానీ స్టిల్ వాళ్ళు చిన్నపిల్లలు కదా సార్, వాళ్ళు తప్పు చేస్తే మనమే సరిదిద్దాలి, వాళ్ళకి ఏది తప్పో ఏది ఒప్పో నేర్పించాల్సిన బాధ్యత మనదే. ఇప్పుడు ఈ స్కూల్ కాదని వేరే స్కూల్లో జాయిన్ చేస్తే అక్కడ కూడా సేమ్ రిపీట్ చేస్తారు, సేమ్ మిస్టేక్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తారు. అదే ఎక్కడ మిస్టేక్స్ అక్కడే సరిదిద్దుకోవాలి. మా పిల్లలు ఇక్కడే మిస్టేక్స్ చేశారు కాబట్టి వాటిని సరిదిద్దే బాధ్యత మీది. మీ స్కూల్లో కంటిన్యూ అవుతూనే వాళ్ళు అన్నీ నేర్చుకోగలరు. వాళ్ళు ఇప్పటి వరకు చేసిన మిస్టేక్స్ ఏంటో వాళ్ళకి తెలిసేలా చెప్పండి. అవేంటో తెలుసుకుని వాళ్ళు ఇక నుంచి ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. ఇకపై నేనే పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా, వాళ్ళ మీద ఏ కంప్లైంట్ రానివ్వకుండా చూసుకుంటా, స్టడీస్లో కూడా మంచి గ్రేడ్స్ వచ్చేలాగా ఇంటి దగ్గర నేను కూడా టీచ్ చేస్తా. ప్లీజ్ ఒక్కసారికి వదిలేయండి సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని లిటరలీ బెగ్ చేస్తుంది అనమాట ప్రిన్సిపల్ని. దియా అందరి ముందర మంచి దానిలో యాక్ట్ చేస్తున్నావా? ఇక చాలులే నీ నాటకాలు. నా పిల్లల సంగతి నేను చూసుకోగలను, నీ సంగతి నువ్వు చూసుకో. నా పిల్లల విషయంలో ఇన్వాల్వ్ అవ్వడానికి వీర్లేదు, వాళ్ళ విషయాల్లో అసలు ఇంటర్ఫీర్ అవ్వకు, వాళ్ళ విషయం మను నేను చూసుకోగలం. సరే అయితే నువ్వు తీసుకుంటావా ఈ రెస్పాన్సిబిలిటీ అని దియా కూడా అరుస్తుంది ఇందు మీద. ఇందు ఏం మాట్లాడదు. మను కూడా ప్రిన్సిపల్తో సేమ్ చెప్పేసి పిల్లలు ఈసారి నుంచి ఎటువంటి తప్పులు చేయకుండా చూసుకుంటామని చెప్పి
అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు పిల్లలతో సహా. ఏదో గొప్పగా తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నావు ఇదంతా చేసినందుకు. ఇలా చేస్తే నా పిల్లలు నీ వైపు వస్తారని కదా. అలా ఎప్పటికీ జరగదు. వాళ్ళు నా పిల్లలు, ఎప్పటికీ నాతోనే ఉంటారు. అలా మళ్ళీ నాగ్ మొదలు పెడుతుంది. మను కార్ స్టార్ట్ చేస్తాడు. అసలు పట్టించేకోడు ఇందు మాటలు. దియా కూడా ఏం మాట్లాడదు, ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే ఆ రోజు ఈవినింగ్ దియా కిడ్స్ రూమ్లోకి వెళ్తుంది. కిడ్స్ మళ్ళీ ఐప్యాడ్తో కూర్చుని ఉంటారు. అబ్బా, ఫస్ట్ ఈ ఐప్యాడ్ ఇచ్చిన వాళ్ళని తన్నేయాలి అనేసి ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతుంది దియా. కిడ్స్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి ఐప్యాడ్ లాగేసుకుంటుంది. అసలు ఏం చేస్తున్నారు మీరు చదవకుండాని? ఈ ఆటలు ఏంటి? ఆఫ్టర్నూన్ ప్రిన్సిపల్ ఏమన్నారో మర్చిపోయారా? టీసీ ఇచ్చి పంపించేస్తా అన్నారు. అయినా సరే స్టిల్ ఈ ఐప్యాడ్తో ఉంటున్నారంటే ఏం చేయాలి మిమ్మల్ని? ఈ రోజు నుంచి నేను ఒక టైం టేబుల్ ఇస్తాను, దాన్నే ఫాలో అవ్వాలి. నా మాట విన్నారా? ఓకే, నాతో మంచిగా ఉన్నంతసేపే మంచిగా ఉంటా, లేదంటే నాకు వేరే సైడ్ ఉంది, అది చూపిస్తా. మాకు నువ్వేం చెప్పక్కర్లేదు, మాకు నువ్వు వద్దు పో అనేసి మళ్ళీ ఐప్యాడ్ లాగేసుకుంటుంది పింకీ. అవును, మాకు చదువుకోవాలి అనిపిస్తే చదువుకుంటాం, లేదంటే ఆడుకుంటాం. మాకేమైనా డౌట్స్ ఉంటే మై మామ్ క్లియర్ చేస్తుంది, మీరేం ఇంటర్ఫియర్ అవ్వక్కర్లేదు అని బన్నీ అంటాడు. అవునా, మీ మమ్మీ క్లియర్ చేస్తుందా? సరే, వేది మీ మమ్మీ ఎక్కడుంది? చుట్టుపక్కల ఎక్కడ కనిపించట్లేదు. చూడండి పిల్లలు, మీకోసమే చెప్తున్నా, మరీ ఇంత మొండిపట్టు పనిచేయదు. మీకోసమే కదా చెప్తున్నాను, మీ స్టడీస్ కోసమే కదా. ఒక్కరు కూడా నా మాట వినట్లేదు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నేను మీకు నేర్పిస్తే నేర్చుకోవడానికి ఏంటి మీకు ప్రాబ్లం? చూసారు కదా మార్క్స్ ఎలా ఉన్నాయో, అలాగే మార్క్స్ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఆట పట్టిస్తారు. వాళ్ళ ముందర షేమ్ ఫీల్ అవ్వరా? దియా ఎంత క్లాస్ పిక్కినా సరే వాళ్ళిద్దరూ వాళ్ళ ఓన్ వరల్డ్లో వాళ్ళు ఉంటారు, అస్సలు పట్టించుకోరు. తను ఇక్కడ లేదు అన్నట్టు బిహేవ్ చేస్తారు. దియాకి చాలా కోపం వచ్చేస్తుంది. దియా వాళ్ళిద్దరు షోల్డర్ని పట్టుకుని మంచిగా గట్టిగా కుదుపుతుంది అనమాట. నా మాట వింటారా వినరా అని గట్టిగా అరుస్తుంది. కరెక్ట్గా తను అరిచే టైంకే తన బ్యాడ్ లక్ ఇందు వస్తుంది. నా పిల్లల మీద అరవడానికి నువ్వెవరు? ఇందు, నేను చెప్పేది విను, నేను అరవలేదు, నేను నా ఉద్దేశంతో కాదు. అయిపోయింది, అంతా అయిపోయింది, నేను మొత్తం చూశాను, నా కళ్ళతో చూశాను, నువ్వు నా పిల్లల్ని ఎంత గట్టిగా అరిచావు అంటూ గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. మొత్తం ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చేస్తారు. సన్నీ కూడా వచ్చేస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? నా కోడల మీద ఎందుకు అరుస్తున్నావు అంటూ అను దియాకి సపోర్ట్ వెళ్తుంది. చూడండి అత్తయ్య, తను నా పిల్లల మీద చెయ్యెత్తింది, నేను టైంకి వచ్చాను కాబట్టి ఆపాను, లేదంటే వాళ్ళని కొట్టేద్దును. దియా మనసులో ఎలాగుంటుంది. వాట్, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తుంది ఇవిడ మ్యాటర్స్ని? వాట్ డూ యూ మీన్? నేను చెయ్యెత్తానా? నేను వాళ్ళు సరిగ్గా చదవట్లేదు అనేసి జస్ట్ నా వాయిస్ రైజ్ చేశాను అంతే. పిల్లలు తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత పెద్దవాళ్ళుగా మనది. ఒక తల్లిగా వాళ్ళకి మంచి బిహేవియర్ నేర్పించడంలో నువ్వు ఫెయిల్ అయ్యావు, కనీసం ఎదుటి వాళ్ళనైనా చెప్పనియ్యి అంటూ దియా తనని తాను డిఫెండ్ చేసుకుంటుంది. ఈలోపు మను వస్తాడు. నువ్వు నా కిడ్స్ మీద చెయ్యెత్తావా అంటాడు. పిల్లలు మాత్రం అలా మెలో డ్రామా చూస్తూ ఉంటారు. పిల్లల విషయానికి వస్తే ఇంట్లో ఎవ్వరు కూడా నన్ను నమ్మరు. నేను ఎక్స్ప్లెయిన్ చేసినా ఇప్పుడు మను నమ్మడు, ఎలా అనుకుంటూ ఉంటుంది. పిల్లలేమో వాళ్ళ మమ్మీని హగ్ చేసుకుని ఏడ్చేస్తారు. మను, నేను అలా చేస్తానని ఎలా అనుకుంటున్నారు? నేను ఎప్పటికీ అలాంటి పని చేయను, నేను జస్ట్ నా వాయిస్ రైజ్ చేశాను అంతే. ఎనఫ్ అని గట్టిగా అరుస్తాడు. నువ్వు నా ప్రాబ్లమ్స్ని ఇంకా పెద్దవి చేస్తున్నావు, నీకు అర్థం కావట్లేదు దియా. నేనేం చేశాను? లీవ్ అని గట్టిగా అరుస్తాడు. అది కాదు ఫస్ట్ నేను చెప్పేది. దియా, ఐ సెడ్ లీవ్ అని మళ్ళీ అరుస్తాడు. నా మీద అలా అరవడానికి మీరెవరు? మీరు చెప్పేది ప్రతిదీ వినడానికి, మీ ఆర్డర్స్ వినడానికి నేనేం మీ స్లేవ్ని కాదు. నేను మీకు అంత బర్డెన్గా ఉంటే ఇప్పుడే చెప్పండి, ఈ క్షణమే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. మీ పిల్లలు నాకేమీ కాదు, వాళ్ళ మీద నాకు ఏ రెస్పాన్సిబిలిటీ కూడా లేవు, తప్పుకోండి అనేసి తన చేత్తో మనుని పక్కకి సైడ్కి నెట్టేసి వాళ్ళ రూమ్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది దియా తన డ్రాయింగ్ టేబుల్ మీద హ్యాండ్స్ రెండు పెట్టి అలా చూస్తూ ఉంటుంది డ్రాయింగ్ షీట్ని కోపంగానే ఏదో ఆలోచిస్తుంది. ఈలోపు మను రూమ్కి వస్తాడు. వచ్చేసి అసలు పట్టించుకోదు. దియా మను వైపు కూడా చూడదు. మను వచ్చి ఆ డ్రామా అంతా ఏంటి అని సీరియస్గా అడుగుతాడు. దియా ఏం మాట్లాడదు. ఐమ్ గర్ల్, నిన్నే అడిగేది చెప్పు. అయినా సరే దియా సైలెన్స్గానే ఉంటుంది. ఇది మన కాంట్రాక్ట్ మ్యారేజ్, నీకు ముందే తెలుసు కదా. వాళ్ళు ఏమైనా బ్యాడ్గా బిహేవ్ చేసినా వాళ్ళ మీద నువ్వు అరవకూడదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాతో చెప్పాలి, లేదంటే మా పేరెంట్స్తో చెప్పు. నెక్స్ట్ టైం కోర్టుకి రమ్మన్నప్పుడు పిల్లలు ఈ విషయం చెప్తే, నువ్వు తిట్టేవు కొట్టేవు అని చెప్తే అప్పుడు ఎవరు తీసుకుంటారు ఈ రెస్పాన్సిబిలిటీ? దీనివల్ల ఖచ్చితంగా పిల్లల కస్టడీ నాకు ఇవ్వదు. దీని అంతటికి కావాల్సిన డబ్బు నీకు ఇచ్చాను కదా, అయినా ఎందుకు పిల్లల మీద అరిచావు?
నీకు కావాల్సింది నేను ఇచ్చేసాను. ఈ 6 మంత్స్ అవ్వగానే నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు సఫర్ అయ్యేది మేము. కిడ్స్ లేకపోతే నేను కానీ నా పేరెంట్స్ కానీ అస్సలు ఉండలేము. దియా ఒకసారి ఆలోచిస్తుంది, మను చెప్పేది కూడా నిజమే కదా అనిపిస్తుంది. కానీ మను తనకి ఇష్టం వచ్చినట్టు తన మీద అరవడం దియాకు అస్సలు నచ్చలేదన్నమాట. అసలు నా సైడ్ కూడా వినాలి కదా, నేను కొట్టాను అంటే ఎలా నమ్మేస్తారు? కనీసం ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నా మీద వచ్చేసారు. దీనికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అనుకుంటూ మను వైపు ఒకసారి సైలెంట్గా చూస్తుంది. చూసి తన క్లోజెట్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆగు, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావే అనేసి మను కూడా వెనకాల వచ్చి దియా చేయి పట్టుకుని వెనక్కి ఫ్లిప్ చేసి లాగుతాడనమాట. దియా వచ్చి మను మీద పడిపోతుంది. దియా హ్యాండ్ని వెనక్కి ట్విస్ట్ చేసేస్తాడు మను. వాళ్ళిద్దరు ఫ్రంట్ అలాగా టచ్ అయ్యేసరికి దియా ఒక్కసారిగా షాకింగ్గా ఫీల్ అవుతుంది ఆ స్కిన్షిప్కి. తర్వాత తన చేయిని వదిలించుకుందామని తిప్పుతూ ఉంటుందన్నమాట. కానీ మను బిగ్ హ్యాండ్స్లో తన స్మాల్ హ్యాండ్ అలాగా వదిలించుకోలేకపోతుంది. మను ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. మను లీవ్ మీ అంటుంది. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అరుస్తాడు. ఫస్ట్ నా హ్యాండ్ వదలండి అంటుంది. మను వదలడు, ఇంకా దగ్గరికి లాక్కుంటాడు. దియా తన హ్యాండ్ని ట్విస్ట్ చేస్తూ ఉంటుంది తన గ్రిప్లో నుంచి వదిలించుకోవడానికి. కాకపోతే తన చెయ్యి నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. తను ఎంత విదిలించుకోవాలంటే మను తన గ్రిప్ని అంత టైట్ చేసేస్తూ ఉంటాడు. తర్వాత మను తన లెఫ్ట్ హ్యాండ్తో దియా చీక్స్ పట్టుకుని ముందరికి ఒక పౌట్ లాగా లాగుతాడు, బుగ్గల్ని గట్టిగాని. మను కొంచెం ముందరికి వస్తుంటే ఏం చేస్తున్నాడు, గాడ్ కిస్ చేస్తాడా ఏంటి అనేసి గట్టిగా కళ్ళు మూసేసుకుంటుంది దియా. మిసెస్ దియా భూషణ్, నీ వల్ల నా పిల్లల కస్టడీ కానీ మిస్ అయ్యాను. నీకు నరకం చూపిస్తా. అంత త్వరగా అంత ఈజీగా ఈ నరకం నుంచి బయటకు వెళ్ళనివ్వను. నీ మీద నాకు ఉన్న కోపం తగ్గే వరకు నిన్ను చిత్రహింసలు పెడతాను. ఇక ముందు నా కిడ్స్తో బిహేవ్ చేసేటప్పుడు ఇదంతా మైండ్లో పెట్టుకుని బిహేవ్ చేయి అని దియా చేతిని వదిలేసి వెనక్కి తోసేస్తాడు. దియా బాడీ క్లోజెట్కి వాల్కి టచ్ అవుతుంది తడ్డన్ సౌండ్ తోటి. మను కూడా తన క్లోజెట్ డోర్ క్లోజ్ చేసుకుంటాడు లోపల వెళ్ళి. దియా ఫుల్ షాక్లో ఉండిపోతుంది. అదేంటి, నేను అలా చూడలేదు. తను ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతుంది. తన ముందర ఊపిరి తీసుకోవడం కూడా భయమేస్తుంది అనమాట. ఫుల్ ఇంకా స్టాచ్యూలో ఉండిపోతుంది మను అలా మాట్లాడుతుంటే. మను కన్నా ముందర సేమ్ ఎక్స్పీరియన్స్ రాజీవ్తో వస్తుంది అనమాట. సేమ్ ఇలాగే ఫీల్ అవుతుంది రాజీవ్తో కూడాని. ఒక్కసారి నాకు రాజీవ్ గుర్తొచ్చాడు. తను కూడా నా పెయిన్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. ఇప్పుడు మను కూడా నాకు ఆ నరకం చూపిస్తాను అంటున్నాడు. రాజీవ్ తన హ్యాపీనెస్ కోసం నన్ను ఫిజికల్గా నన్ను పెయిన్లో చూడడానికి నన్ను హర్ట్ చేసిన డేస్ చాలా ఉన్నాయి అంటూ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతుంది. రాజీవ్ దియా కలిసి తన ఫ్రెండ్ పార్టీకి వెళ్తారు. సడన్గా రాజీవ్ దియా చేయి పట్టుకుని కోపంగా తీసుకొచ్చేస్తాడనమాట. కార్లో చాలా సైలెంట్గా ఉంటుంది. దియాకి భయం వేస్తూ ఉంటుంది. రాజీవ్ కార్ని తన ఫ్రెండ్ హౌస్ దగ్గర స్టాప్ చేసి దియా చేయి పట్టుకుని లాక్కుంటూ వెళ్ళిపోతాడు. రాజీవ్ వాట్స్ యువర్ ప్రాబ్లం, వదులు అంటూ ఉంటుంది. రాజీవ్ డోర్ ఓపెన్ చేసి దియాని లోపలికి తోసేసి డోర్ క్లోజ్ చేస్తాడు. రాజీవ్ అని అనేలోపు సీరియస్గా దియా వైపు వచ్చేసి దియా గొంతు పట్టుకుని పైకి లేపేస్తాడు. దియాకి ఊపిరాడక తన చేతి మీద కొడుతూ ఉంటుంది వదులు అన్నట్టుగాని. రాజీవ్ వదిలేసేసరికి దియా కింద పడిపోయి ఊపిరాడక దగ్గుతూ ఉంటుంది. రాజీవే తన్ని హర్ట్ చేస్తాడు. రాజీవే దానికి మళ్ళీ గాయాలకి మందు రాస్తాడనమాట, తన పగిలిన గాయాలకి. సో తనకే అర్థం కాదు దియాకి, ఎందుకు ఇంత హర్ట్ చేస్తున్నా నేను రాజుతోనే ఉంటున్నా అనుకుంటుంది. దియా అలా దగ్గేసరికి వెంటనే నార్మల్గా చాలా లవ్లీ బాయ్ లాగా మారిపోతాడు రాజు. వెంటనే కింద కూర్చుని దియాని హగ్ చేసుకుని సారీ బేబీ, సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ బేబీ ప్లీజ్ అంటూ గట్టిగా హగ్ చేసుకుని ఊపిరాడనివ్వడు దియాకి. ఎందుకు బేబీ, నీకు తెలుసు కదా నాకు నువ్వెవరితో అయినా మాట్లాడితే ఇష్టం ఉండదని. నా ముందర ఎందుకు వేరే అబ్బాయిలతో మాట్లాడుతున్నావు, వాళ్ళు నిన్ను టచ్ చేస్తే అసలు చూడలేను బేబీ అంటూ కళ్ళనీళ్ళు తెచ్చేసుకుని మళ్ళీ హగ్ చేసేసుకుంటాడు. అలాంటిది ఏం లేదు రాజు, నేను జస్ట్ తనతో డ్యాన్స్ చేశాను అంతే.
పాపం దియ్యకి తెలీదు రాజీ ముందర ఎప్పుడు నోరు విప్పాలో, ఎప్పుడు జిప్పేసుకొని ఉండాలో నోటికి. అదే నీకు నాకన్నా వాడు ఇంపార్టెంట్. నా ముందరే వాడితో డాన్స్ వేసావు కదా, నువ్వు ఇలా చెప్తే విను, నాకు తెలుసు నువ్వు మళ్ళీ ఇలా చేయకూడదు అంటే నీకు ఒక లెసన్ చెప్పాలి ఇప్పుడు. ఇల్రా అనేసి లేచి తన జుట్టు పట్టుకుని లాగేసుకుంటూ వెళ్తాడు ఫ్లోర్ మీద. రాజీ వదులు వదులు నన్ను వదులు అనేసి తన హెయిర్ పట్టుకుని ఉంటుంది. నువ్వు ఈరోజు ప్రాపర్గా నేర్చుకోవాల్సిందే, నాకు ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో అవన్నీ తెలుసుకుని బిహేవ్ చేయాలి ఈసారి నుంచి అంటూ లాక్కుంటూ తన రూమ్లోకి తీసుకెళ్ళి తన కాటు ఇవి ఉంటాయి కదా, కాళ్ళు అంటారు, ఏమంటారు వాటిని, వాటికి హ్యాండ్స్ని కట్టేస్తాడు. దియ్యకేమో కోల్డ్ ఫ్లోర్ టచ్ అవుతా చిల్స్ వస్తూ ఉంటాయి. ఒక పక్క నుంచి ఏమో భయము, ఫీవర్ వచ్చేస్తుంది, చాలా చల్లగా అనిపిస్తుంది కింద. రాజు చేసే ప్రతి పని కూడా హార్ట్ స్కిప్ అయిపోతూ ఉంటుంది. దియ్యకి చాలా భయం వేసేస్తూ ఉంటుంది తన ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్ చూస్తూ ఉంటే. చేతుల్ని కదలనివ్వకుండా చాలా గట్టిగా కట్టేస్తాడు మంచం కోల్డ్కి. ఆ తర్వాత తన ఫుట్ స్టెప్స్ దూరంగా వెళ్ళి మళ్ళీ దగ్గరకు వస్తున్నట్టు వినిపిస్తూ ఉంటుంది దియాకి వెనక సైడ్ నుంచి. సిగరెట్ స్మెల్, లిక్కర్ స్మెల్ వస్తూ ఉంటుంది. తన దగ్గరకు వచ్చేసరికి ఒక చేతిలో కాలుతున్న సిగరెట్ ఉంటుంది, ఇంకో చేతిలో లిక్కర్ బాటిల్ ఉంటుంది. దియాకి ఏం అర్థం కాదు, బ్లాంక్ ఫేస్ వేసుకుని ఇంకా ఫుల్ హర్రర్ కింద చూస్తుంది. రాజీవ్ ఏం చేస్తాడా ఏంటో అన్నట్టు. నేను ఇప్పుడు నీకు ఒక సెంటెన్స్ చెప్తాను, దాన్ని నువ్వు 10 times చెప్పాలి. ఎప్పుడైనా తప్పు పలికేవో ప్రతి మిస్టేక్కి నీకు పనిష్మెంట్ ఉంటుంది. ఇలా అయితేనే నీకు నా ముందు ఎలా బిహేవ్ చేయాలో అర్థమవుతుంది. ఇటు దియా దగ్గర కింద కూర్చుంటాడు తన నీస్ మీద. రాజీవ్లో ఒక రాక్షసుడు కనిపిస్తాడు. దియాకి భయం వేసేస్తూ ఉంటుంది. దియా రిచర్డ్ అని నేను నాకు కాబోయే హస్బెండ్ రాజీవ్ విలియమ్స్ ముందు ఏ అబ్బాయితోనూ ఫ్లర్ట్ చేయను, నేను ఏ అబ్బాయితోని మాట్లాడను, ఎవరిని నన్ను టచ్ చేయనివ్వను, నేను ఓన్లీ రాజీవ్కే సొంతం. ఇలా ఒక సెంటెన్స్ చెప్పమని ఒక పారాగ్రాఫ్ చెప్తాడు. దియాకేమో అసలు ఏం గుర్తుండదు ఆ టెన్షన్లో. కనీసం అది తను ఏం చెప్తున్నాడో కూడా సరిగ్గా వినదు భయంతో. అదే దియా చేసిన తప్పు. సో ప్రతి చిన్న చిన్న పదం మిస్టేక్కి కూడా తను సిగరెట్తో కాల్ చేసేవాడు తన హ్యాండ్ మీద. పెయిన్తో ఏడ్చేసేది, గట్టిగా అరుస్తూ దియా అరుస్తూ ఏడుస్తూ చాలా అడుక్కుంటుంది అలా చెయ్యొద్దు అనేసి. తన ఏడుపు, తన బాధను చూసి కూడా కరగడు ఎక్కడని. రాజు చెప్పింది ఫుల్గా దియా చెప్పే వరకు కూడా అలాగా బంద్ చేస్తూనే ఉంటాడు మొత్తము. అలాగా దియా హ్యాండ్స్ని కాల్ చేసి శుభ్రంగా తనే మెడిసిన్ ఇస్తాడు. ఏం మెడిసిన్ అనుకుంటున్నారా, లిక్కర్ ఉంది కదా అది వాటి మీద పోస్తాడు. దియా హ్యాండ్స్ మొత్తం ఇంకా ఆ బన్స్తో నిండిపోయి ఉంటుంది అనమాట. అది పోస్తూ ఉంటే ఇంకా మొత్తం ఒళ్ళంతా కాలిపోయినట్టు ఒక సెన్సేషన్, ఇంకా తనకి నరకం అనుభవిస్తుంది. ఆ ఆల్కహాల్ని కాలిన చోట పోస్తూ ఉంటే ఆ పెయిన్, డోంట్ వరీ బేబీ, ఏమవుదు తగ్గిపోతుంది ఇష్ ఇష్ అంటూ పోస్తూ ఉంటాడు. ఇది పోసుకుంటే ఇంకా త్వరగా తగ్గుద్ది, త్వరగా హీల్ అవుద్ది అంటూని. దియా పెయిన్తో ఏడుస్తూ ఉంటే రాజు మాత్రం చాలా కామ్గా చాలా రిలాక్స్డ్గా ఉంటాడు. ఇంకా దియా ఆ డే డిసైడ్ అయిపోతుంది రాజుతో తన వల్ల కాదు అనేసి, తను వదిలేద్దాము, ఇక్కడతో ఈ రిలేషన్షిప్ వద్దు, తనతో మ్యారేజ్ వద్దు అని వాళ్ళ డాడీతో చెప్పేద్దామని వచ్చేస్తుంది అక్కడ నుంచి. తన ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ షేర్ వాల్యూస్ అన్నీ పడిపోతూ ఉంటాయి. దియా వాళ్ళ డాడేమో షేర్ హోల్డర్స్తో కాల్స్లో మాట్లాడుతూ ఉంటాడు. దియాకి వాళ్ళ డాడీకి చెప్పే ఛాన్స్ కూడా ఉండదు, ఫుల్ బిజీగా ఉంటాడు. నెక్స్ట్ డే రాజీవ్ గురించి వాళ్ళ డాడీతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు తనకు తెలుస్తుంది అన్నమాట. రాజీవే ఇదంతా చేయించినట్టు అర్థమవుతుంది. రాజీవ్ తెలుసు కదా ఒకగానొక కొడుకు వాళ్ళ పేరెంట్స్కి. సో రాజీవ్ ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళ పేరెంట్సే వేరే షేర్ హోల్డర్స్ని అది మ్యానిపులేట్ చేసి తీయించేస్తారు వీళ్ళ దాంట్లోంచి వాళ్ళ డాడీకి తెలియకుండా, దియా వాళ్ళ డాడీకి తెలియకుండా. సో రాజీవ్ దియాని అలా ట్రాప్ చేస్తాడనమాట. తన చేతిలోంచి దియా బయటికి జారిపోకుండా. తనకి ఒక డ్రగ్ చెప్పుకున్నాం కదా ముందరే మనం. ఆ రోజు అర్థమవుతుంది దియాకి తన లైఫ్ ఇంకా అయిపోయింది అనేసి. ఇంకా తన లైఫ్ రాజీవ్తోనే అని డిసైడ్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు రాజీవ్ నుంచి విడిపోదాము అనుకున్నప్పుడు అల్లా, ఇంటికి వచ్చి వాళ్ళ డాడీకి చెప్దాం అనుకున్నప్పుడు అల్లా కూడా తన షేర్స్ తగ్గిపోవడం, తన బిజినెస్ లాస్ అయిపోవడం ఇలాంటి న్యూసెస్ వింటుంది. కావాలనే చేస్తున్నాడు రాజీవ్ అని. ఇంకా అలా ఉంటుందన్నమాట.
పాపం వాళ్ళ పేరెంట్స్ కోసం తన లైఫ్ని అలా సాక్రిఫైస్ చేసేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మనం క్లోజెట్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ డోర్ థర్డ్ సౌండ్ వినేసరికి ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వస్తుంది. మను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి వెళ్ళి పడుకుంటాడు. ఎప్పుడు అయితే వర్క్ చేసుకుని 2-3 ఆ టైంకి వచ్చి పడుకుండేవాడు. ఈవెన్ వాళ్ళు ఫైట్ చేసుకున్నా సరే మను అంత ఎర్లీగా పడుకునేసరికి దియాకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. తన హెల్త్కే మంచిది, ఒక్కరోజైనా త్వరగా పడుకున్నాడు అనుకుంటుంది. ఆ తర్వాత దియా కూడా నైట్ డ్రెస్ చేంజ్ చేసుకుందామని క్లోజెట్కి వెళ్ళి తన అద్దంలో తన చేతుల మీద ఉన్న మార్క్స్ చూసుకుంటుంది. తన చేసిన మిస్టేక్స్కి రాజు ఇచ్చిన గిఫ్ట్స్ కదా అవన్నీ, ఇంకా కొన్ని మచ్చలు అలాగే ఉండిపోతాయి మార్క్స్. అవి చూసుకుని ఈ బ్యాడ్ మెమరీస్ని మర్చిపోదాం అనుకున్నా ఇవి నన్ను మర్చిపోయేలా చేయనివ్వట్లేదు అని ఆ మార్క్స్ని ట్రేస్ చేసుకుంటూ ఉంటుంది. ఈవెన్ గౌతమ్ కూడా ఈ పెయిన్ని పోగొట్టలేకపోయాడు. ఈ పెయిన్ఫుల్ మెమరీస్ని మర్చిపోయేలా చేయకుండా తను ఇంకా పెయిన్ఫుల్ మెమరీస్ని నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఈ పెయిన్ఫుల్ మెమరీస్ని అన్నీ మర్చిపోయి నా లైఫ్ని నార్మల్గా గడిపే రోజు వస్తుందని నేను అనుకోవట్లేదు అనుకుని దియా బాధపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో రిషి గుణాకి కాంపిటీషన్గా హెగ్డే గారు ఒక డీల్ ఇస్తాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్ కూడా కొంచెం బోరింగ్గానే ఉంటుంది. అండ్ నిన్న సండే నేను ఒక పాతదే అనుకోండి, రీసెంట్గానే రిలీజ్ అయింది అది దిల్ దోస్తీ డైలమా అనేసి ఒక వెబ్ సిరీస్ చూసా. బాగుంది, నచ్చింది నాకు. అందులో 3 ఫ్రెండ్స్ ఉంటారు. నాకు ఆజ్మారా మెయిన్ లీడ్స్ ఉంటారు కదా, ఆజ్మారా ఫర్జాన్ అని, వాళ్ళిద్దరు స్టోరీ బాగా నచ్చింది. ఏదో ఒక టెన్షన్ అనిపించింది వాళ్ళిద్దరి మధ్యన. బాగుంది డైలాగ్స్ అవి కూడాని. మీకు వీలు పడితే చూడండి, బాగుంటుంది, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.